వేలాయరా ప్రియా జాగేలరా ఈ బాధ నేను బజానా వేలాయరా ప్రియ జాగేలరా వేలాయరా ప్రియ జాగేలరా ఈ బాధ నేను బజానా ఈ బాధ నేను బజానా వేలాయరా ప్రియ జాగేలరా సంపంగి పూబంతి కమలాలయో వయ్యారి తిరుమల్లి సువాసన సంపంగి పూబంతి కమలాలయో వయ్యారి తిరుమల్లి సువాసన వయ్యారి గను సైగను వయ్యారి గను సైగను నీకోసమే వేచి ఉన్నానురా వేలాయరా ప్రియ జాగేలరా వేలాయరా ప్రియ జాగేలరా ఆ ఈ పూట పూర్తిగా ముస్తాబైనాము. ఏమిటి కథ? క్రొత్త పేరుము తేరినది తెలిసినదా? అప్పుడే వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్యము. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకి వచ్చిదరని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. ఇదేం పాపము కానీ ఈ మగవారు ఆడువారని అసలు నమ్మనే నమ్మరు. ఏ ఖండాన్ని నిమ్మవాడు నిర్మూలమైపోవను. ఇది హాస్యమును కన్న మాటగా అంత అలుక ఎందులకు? హాస్యమునకు హద్దుండవలేను. మరి వడల మండు హాస్యమా? సరే పోనిమ్ము. పొరపాటే కాని ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకు ఎవరు చెప్పినా? నేను చూచిన వీధికి మమ్మల్ని వచ్చిన నీ అమ్మ కంటపడవలసి చూస్తున్నాను. పెరటకు మమ్మ కడుగు వచ్చేసరికి పాటాలను తలుపు తెలుసుకుని పడాలని బయటకు వచ్చిన ఆ పాటలను అన్నను చూసి అతను చూసి నేను తెల్లపోయినాం. అంతటా అనుమానం కలుగుకున్నట్టు కోడిగలాడుతూ కొంత దూరం వెంటనే అనుకో. మరి కిందలకే తెలుసురని అతన్ని తమరు అడుగుకుపోయినారా? మేళము కావలసి వచ్చినానని చెప్పినారు కదా. మరి తమరి సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పిన నువ్వు కోపగించుకున్నావు కదా. నాకెందులకండి కోపం? సభాష్! ఇదిగో ఇప్పుడు చెప్పగలను. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మూల పోక పేదరుచు దారిన పోవుటయ్యేలా అని నా సందేహం. ముఖం చిట్లించుతున్నావు, అప్పుడే వచ్చిందా కోపం? మరి ఆ సంగతి కూడా అతనే అడుగుకుపోయినారా? నాకు ఒక బాల్యమిత్రుడు పడి అడుగుతూ వీలు కాదు. సరే, అట్లయినా నేనే చెప్పుతున్నా ఆలకింపుడు. మేడమును గురించి మాట్లాడటకే మా అమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఏమండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కొంచెం మరి కుర్చీ వేసి తాంబూలం వేగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగమును మొదలుపెట్టనండి. అతను చేసిన చేష్టలు చూసి నాకు చాలా చిరాకు వేసినది. తప్పుడు వాడిదిగా చక్కపోయి తిని మమ్మున్నది కదా. నా మనసు కనిపిండి తోడని తోట చొప్పటికన్ని దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆమెకు సాగినప్పటిది. అబ్బా, నమ్ముడు నమ్మకపండు నీవెన్నడైనా ఎన్నడైనా నాతో మనసంత అబద్ధమైన ఆడవని నా నమ్మకం. మీ తోడనే కాదు, ఈ చింతామణి అసలు ఎవరితో అబద్ధం ఆడదు.
చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడం కారణం ఇది. ఎవరు బాగులేలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించను చూడు మణి. ಎಲ್ಲರೂ ವಾರವನಗೆ ನನ್ನಲ್ಲಿ ವಿರಮಾಡು ಕಲ್ಲಲ ಕಂದುವ ಮಾಡಲ ಇದುವ ಕಾರಣೀಸೋ ಗೆಲ್ಲಬೇಕುಗ వెళ్ళబోతుగా వెళ్ళబోతుగా మణి కానీ గుణ విచారణ కలిగిరే
ఏమండి తమరు చెల్లెడి పని ఏమైనదో కాస్త చెప్పగలేరా? నేను వచ్చి 5 నిమిషాలు అవుతుందా? వచ్చి రాగానే వెళ్ళిన పని అంటే మా అమ్మతో ఏగలేకపోతున్నాను కదండి, అందుకే అడుగుతున్నానండి. ఎవరితో? మా అమ్మగారితో. నీతో వేగుతున్నాను కదా, ఉహు. ఇది చాలదా? ఉహు. ఎప్పటి నుండి ఒక